ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానండి. ఈ లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే చాలా హెల్ప్ అవుతుందండి. ఇక్కడ నేనైతే మార్నింగ్ లేచాక అయితే కసువు అయితే ఊడుస్తున్నానండి. ఇక్కడైతే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు కూడా వేసాను అనమాట. ఇదేంటంటే ఆటోమేటిక్ అయితే కాదండి, మామూలుగా అనమాట. అందుకని చెప్పి అంటే జాడించుకోవచ్చు అంటే కానీ అంటే వాటర్ ప్రాబ్లం అండి. డ్రమ్ముల్లో అయితే పట్టుకోవాలి, మాకు ఉండవు అన్నమాట వాటర్. అందుకని ఇంకా వాటర్ పోసుకొని ఇంకా నేనైతే జాడిస్తున్నానండి. ఇంక ఈ లోపు అయితే ఇంకా మా అమ్మ అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తుందన్నమాట. ఇక్కడైతే మా పాప అయితే పడుకుందండి. పడుకొని లేచేసరికి నేను కొంచెం ఎర్లీగా లేచాను ఈరోజు. అందుకని చెప్పి బట్టలు అయితే జాడిస్తున్నాను. ఇంకా మా అమ్మకి అయితే ఫీవర్ అండి పాపం. అందుకని చెప్పి షుగరు ఇంక ఇవన్నీ ఉండేసరికి బాగలేదు. అందుకని చెప్పి నేనైతే కొంచెం హెల్ప్ చేస్తున్నానండి. లేదంటే మా అమ్మాయి పాపం అన్నీ చేసుకుంటుంది. ఎందుకంటే పాప ఏడుస్తుంటుంది అని చెప్పి ఇంకా మా అమ్మాయి చేసుకుంటుందండి పనులన్నీ. అప్పుడప్పుడన్నా హెల్ప్ చేయాలనిపిస్తుంది నాకైతే. అందుకని చెప్పి పాప లేవకముందే కొంచెం లేచానంటే టీ పెట్టి లేపింది. టైం వచ్చేసి 6:30 అలా అయిందండి. అందుకని చెప్పి నేను కూడా టీ తాగి బట్టలు వేయమని చెప్పాను వాషింగ్ మిషన్లో. కొన్నేనండి, ఎక్కువేం కాదు. ఎప్పుడు బట్టలు అప్పుడు ఉతుక్కుంటే ఈజీగా ఉంటుందని చెప్పి ఇంకా మా అమ్మ అయితే బట్టలు వేసిందండి. ఇవైతే నేను జాడిచ్చి ఇంకా ఆరేస్తాను. ఆరేసిన తర్వాత అయితే ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తుంది ఆల్రెడీ. ఇంకా మా అమ్మ అయితే రోజు చేస్తుంది ఇడ్లీ. ఇంకా ఈరోజు దోశ పిండి కూడా వేసిందండి. ఇక్కడైతే ఇడ్లీ ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇంకా ఫ్రెండ్స్ నేనైతే నా జర్నీ అయితే చెప్తానండి. నాకైతే పీసీఓడి ఉంది, అంటే నీటి బుడగలు అంటారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఇప్పుడైతే అంటే మంచి ఫుడ్ తీసుకోక జంక్ ఫుడ్ అట్లాంటివి తీసుకొని చాలామందికి అయితే నీటి బుడగలు అయితే ఉన్నాయంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనమాట. అంటే మంత్లీ అయితే రావండి, అట్లా ఉంటుంది. నాకైతే ఒక మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతుందండి ఇప్పటికైతే. ఇప్పుడైతే ఒక పాప అయితే పుట్టిందనమాట. అప్పుడు నేనైతే ప్రెగ్నెన్సీ రావడానికి అయితే నాకు డైలీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనమాట. ఇంకా నేను మా హస్బెండ్ అయితే వాకింగ్కి వెళ్ళేవాళ్ళమండి. అంటే రాను పోనైతే ఒక ఈవినింగ్ అయితే మార్నింగ్ అయితే వెళ్ళేవాళ్ళం కాదండి. మార్నింగ్ అయితే ఎక్సర్సైజ్లు అట్లా చేసేదాన్ని. ఇంకా ఈవినింగ్ అయితే ఒక గంట పాటు అయితే వాకింగ్ అనమాట. అంటే దాదాపు 7 కిలోమీటర్స్ అయితే వెళ్ళేవాళ్ళమండి. 7 ఒక్కోసారి 10 కిలోమీటర్లు కూడా అనమాట. దాదాపు ఒక గంట పాటు వాకింగ్ చేస్తే చాలండి, నీటి బుడగలు అయితే అసలు ఉండవు, తగ్గిపోతాయి. నాకైతే చాలా వెయిట్ లాస్ అయ్యానండి నేనైతే. అప్పుడైతే నేను 72 ఉన్నానండి. 72 నుంచి 65 దాకా వచ్చాను అనమాట. దాదాపు 7 kgs అయితే తగ్గానండి. ఏం లేదండి, మనం అంటే నేనైతే అన్ని తింటున్నానంటే డైట్ అయితే ఏం చేయలేదండి. ఇంకా మార్నింగ్ అయితే జీరా వాటర్ అవి తాగేదాన్ని, ఇంకంతేను. అంటే అంత డైట్ ఎక్కువ ఏం చేయలేదు. బాగా వాకింగ్ రన్నింగ్ అట్లా చేసేదాన్ని అండి. ఎక్సర్సైజ్ అట్లా చేసేదాన్ని. యోగా కూడా చేసేదానండి. ఎక్కువగా అయితే బటర్ఫ్లై అయితే చేసేదాన్ని. ఎందుకంటే మంత్లీ అట్లా చేస్తే ఎగ్ అనేది హెల్తీగా అయితే రిలీజ్ అవుతుందంట. అందుకని చెప్పి అట్లా చేసేదానండి. నేనైతే దాదాపు ఒక 6-7 మంత్స్ అయితే అయిందనమాట నాకు ప్రెగ్నెన్సీ రావడానికి అయితే. తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. మనం ఉన్న బరువు కంటే ఒక 5-6 kgs అయితే వెయిట్ లాస్ అయితే చాలండి, మనకైతే ప్రెగ్నెన్సీ రావడానికి అయితే హెల్ప్ అవుతుందన్నమాట. మన హెల్తీగా ఎగ్ అయితే రిలీజ్ అవుతుందండి. ఇంకా నేనైతే ఇంకా బాగా వెయిట్ లాస్ అయ్యానండి. 72 kgs ఉన్నదాన్ని 65కి వచ్చాను, 65 ఉన్నదాన్ని 60కి వచ్చాను అనమాట. అట్లా వెయిట్ లాస్ అవుతూ నాకైతే ప్రెగ్నెన్సీ అయితే నిలబడిపోయిందండి. మనము ఇంటి దగ్గర ఉండి కూడా ఎక్సర్సైజ్ అట్లన్నీ చేసుకుంటుంటే మనకు మెడిసిన్ ఇవేం అవసరం లేదండి. స్కిప్పింగ్ ఇలాంటివి ఆడుకుంటే చాలు, మనం ఈజీగా అయితే వెయిట్ లాస్ అవుతామండి. బరువు కూడా ఈజీ. ఇంకా నేనైతే ఒక 1 మంత్ పాటు అయితే దాదాపు కఠినంగా అయితే ఉన్నానండి. అంటే నేను మా హస్బెండ్ ఇద్దరం ఉన్నాంలేండి. డైట్ చేసామన్నమాట. ఇంకా మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేయడము, ఈవినింగ్ అయితే వాకింగ్ ఒక గంట పాటు అట్లా చేయడము, అట్లా చేసేవాళ్ళం అనమాట. అంటే నా పని నేనే చేసుకునేదానండి. వంగడం లేవడము అట్లా చేసేదాని అనమాట. అట్లా మన సొంత పనులు మనమే చేసుకుంటుంటే ఈజీగా అయితే తగ్గిపోతామండి. ఎలాంటి మెడిసిన్ కూడా ఏం అవసరం లేదు. నేనైతే హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు. ఒక్కసారి వెళ్ళానండి మ్యారేజ్ అయిన తర్వాత. నీటి బుడగలు అని చెప్పారు. అప్పుడైతే నాకు డేట్స్ కూడా సరిగ్గా వచ్చేవి కాదండి. వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే మనం డైట్ చేయండి, బరువు తగ్గండి అని చెప్తారు. ఇంకంతేనండి. మెడిసిన్ వల్ల మాత్రమైతే మనకు
పీసీఓడి అనేది తగ్గదండి. మనమైతే డైట్ అయితే కంపల్సరీగా చెయ్యాలి. అలా చేస్తేనే మనకు ప్రెగ్నెన్సీ అనేది వస్తుందండి. నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక్కడైతే పప్పు చేద్దామని చెప్పేసి నేనైతే ఇంకా ఫ్రై చేస్తున్నానండి. మేమైతే ఎప్పుడు చేసుకున్నా కూడా పప్పు ఎట్లాగే చేస్తాం, ఎందుకంటే పచ్చి వాసన వస్తే మాకు తినాలనిపించదండి. ఇంకా మా ఇంటికి వెళ్ళినా కూడా ఇలాగే చేస్తాను, మా అమ్మ కూడా ఇలాగే చేస్తుందండి. ఈరోజు అయితే తోటకూర పప్పు అనమాట. ఇంకా నేనైతే నెక్స్ట్ వీడియో అయితే నా ప్రెగ్నెన్సీ స్టోరీ గురించి డైలీ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. ఇక్కడైతే ధనియాల పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయిపోయిందండి పొడి, అందుకని చెప్పి ఇంకేం లేదు ఫ్రెండ్స్. మీరైతే ఒకవేళ మీ ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే మాత్రం ఈ డైట్ అనేది ఖచ్చితంగా పాటించాల్సిందే. మనమైతే ఉన్నదానికంటే ఒక 10 kgs లేదంటే మినిమం ఒక 5 kgs అయితే వెయిట్ లాస్ అయితే చాలండి. ఈజీగా అయితే ప్రెగ్నెన్సీ అనేది వస్తుందన్నమాట. నేనైతే అట్లాగే చాలాసార్లు ట్రై చేశానండి. బరువు తగ్గకుండా మెడిసిన్ అట్లా వాడితే మాత్రం అసలు మనకు రిజల్ట్ అనేది అయితే ఏం ఉండదండి. మనం ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళైతే బరువు తగ్గమని చెప్తారు. నాకేంటంటే అప్పుడు నేను ఒక 1 month వాడినప్పుడు ఏంటంటే మెడిసిన్ ఇచ్చినప్పుడు డేట్ వస్తుంది, వేసుకున్నప్పుడు అయితే రాదనమాట. అట్లా ఒక 2 months అట్లా వచ్చిందండి, తర్వాత రాలేదు. ఇంకా నేనైతే లాభాలేదని చెప్పి నేనైతే కేర్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఫ్రెండ్స్ నేనైతే రేపు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి నా ప్రెగ్నెన్సీ స్టోరీ అయితే. ఇక్కడైతే నెక్స్ట్ అయితే ఇంకా పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ మా అమ్మ ఏం చేసిందంటే ఇంకా బకెట్లో వేసిందండి టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ, తోటకూర ఇవన్నీ. అందుకని చెప్పి నేనైతే కుక్కర్లో వేసి ఇంకా కడిగేసి కుక్కర్లో పెట్టాలండి. చాలా బాగుంటుంది పప్పు అయితే. నాకు ప్లెయిన్ పప్పు కంటే కూడా మామూలు పప్పు, తోటకూర పప్పు, ఆకుకూర పప్పులు అంటే నాకు చాలా ఇష్టం అండి. హెల్త్కి కూడా చాలా మంచిదనమాట. ఇక్కడ నేనైతే బకెట్లో వేస్తే ఇంకా అవన్నీ తీసి కుక్కర్లో వేస్తున్నానండి. ఇంకా ఫ్రెండ్స్ నా డైలీ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందండి. మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అంటే పాపతో వీడియోస్ చేయాలంటే చాలా కష్టం అండి. ఈరోజు అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. డైలీ అయితే నేను ఎలా ఉన్నానో సేమ్ అలాగే పెట్టేస్తాను అనమాట వీడియో అయితే. ఈరోజు ఈ వీడియో షేర్ చేద్దామని చెప్పి నేనైతే ఇంకా ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఇంకంతే. ఇక్కడైతే ఇంకా టైం వచ్చేసి 11 అయిందండి. కొంచెం లేట్ అయిందనమాట. బట్టలు, అంట్లు ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా అంట్లు అయితే మా అమ్మగా అడిగింది, బట్టలు అయితే నేనైతే జాడిచ్చానండి. ఇంకా అక్కడైతే మా అమ్మ అయితే కసు ఊడుస్తుంది, అంటే తోటకూర ఇవన్నీ ఒలిచింది కదా. ఇప్పుడైతే మధ్యలో ఆపేసారనమాట. మా పాప అయితే ఊరికి ఎత్తుకోవాలంటండి. ఇప్పుడే లేచింది, నిద్రపోయి లేచింది. అందుకని చెప్పి కూర్చోబెట్టి కాసేపు ఆడిచ్చాలండి. కొంచెం సేపు అయితే ఫుడ్ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా నేనైతే మళ్ళీ నా వర్క్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఈరోజు అయితే సంగటి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కానీ సంగటి వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, షూట్ చేయలేదండి, కుదరలేదు. ఇంకా పప్పు అయితే పెట్టేశానండి. ఇంక నేనే, మా అమ్మ అయితే ఇంకా ఆకుకూరలు ఇవన్నీ కడిగేసి బకెట్లో అయితే వేసింది. ఇంకా నేనైతే మొత్తం అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇప్పుడైతే సంగటి రైస్ అనమాట. రైస్ మళ్ళీ అంటే నాకేంటంటే పాలు ఇస్తాను కాబట్టి సంగటి తొందరగా అయిపోతుంది, అంటే తొందరగా అరిగిపోతుందండి. రైస్ కూడా ఉండిందండి, ఒక గ్లాస్ అయితే పెట్టేసింది. మధ్యలో ఆకలి వేసినప్పుడు తినొచ్చు అని చెప్పి ఇంకా మా పాపను తీసుకెళ్ళి కాసేపు పడుకోబెట్టి ఇప్పుడు చూసారా ఇంకా ఆనియన్స్, టమోటాలు ఇవన్నీ అయితే కట్ చేస్తానండి. పప్పులోకి అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. నా వీడియో కూడా చూసే ఉంటాను నేను పప్పు అయితే ఎలా చేస్తాను. పప్పు అయితే చాలా బాగా చేస్తాను, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందంట. నాకు చాలా ఇష్టం అండి. ఇంకా మా అమ్మ, మా చెల్లి, మా హస్బెండ్ అందరికీ ఇష్టం అనమాట నేను చేసే పప్పు అయితే. ఇంకా నా డైలీ రొటీన్ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందండి. డైలీ వీడియోస్ అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా ఫ్రెండ్స్ నేనైతే మంచి మంచి హెల్దీ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. కానీ టైం అయితే సరిపోవట్లేదండి. జూన్ నెల నుండి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి అప్పుడైతే సరిపోదేమో టైం అయితే. ఇప్పుడు ఖాళీ ఉన్నాను కాబట్టి వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఈ మధ్య షార్ట్స్ కూడా అయితే పెడుతున్నానండి. ఇంక ఈ పప్పు అయితే కుక్కర్లో పెట్టేసానండి. పెట్టేసిన తర్వాత ఇక్కడైతే ధనియాల పొడి అయితే మిక్సీ పట్టాను అనమాట. మిక్సీ పడుతున్నానండి. పట్టాను, చూసారట డ్రై అయిపోయింది. మిక్సీ పట్టిన తర్వాత ఇక్కడైతే మా అమ్మ దోసపిండి వేసిందండి. ఈ మధ్య దోసపిండి అయితే వేయలేదు, ఎందుకంటే ఇడ్లీ కూడా పనికి వస్తుందని చెప్పి. ఇక్కడ చూసారా పప్పు అయితే చాలా బాగుందండి, చాలా టేస్ట్ అనిపించింది, మంచి స్మెల్ కూడా వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.